మీరు లోన్ తీసుకో, ఇప్పుడు తీసుకో తర్వాత కట్టొద్దు అని చెప్పేసి చెప్పడం అనేటువంటిది ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. అది రేవంత్ రెడ్డి చేసినా, కిషన్ రెడ్డి చేసినా, బండి సంజయ్ చేసినా, కేసీఆర్ చేసినా, కేటీఆర్ చేసినా. అసలు ఈ ఆలోచన ధోరణి వాళ్ళకి రాకూడదు, ప్రజలకు ఎక్కించకూడదు. ఇక డబ్బులు లేవు కాబట్టి వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు. వాళ్ళ పాలనా వైఫల్యాలు చాలా ఉన్నాయి. ఇదే సమయంలో మీకు దురదృష్టవశాత్తు కరువు అనేటువంటిది కొంత కనపడుతుంది. ఉమ్, మీకు ముఖ్యంగా కృష్ణా నది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో మహబూబ్ నగర్ నుంచి స్టార్ట్ అయింది. దాని ఇంపాక్ట్ ఆల్రెడీ ఒక నెల క్రితమే కర్ణాటక వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు మొన్న మనం చూసినట్లయితే కృష్ణా నదిలో నీళ్లు అడుగంటిపోయింది, అవును. ఉమ్, నీళ్ళు లేవు. కృష్ణా నది పరివాహక ప్రాంతం అంతా రాబోయే మేలో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతారు. ఇప్పుడు మనకు ఆ, వరి పంట రెండో పంట కోతకొచ్చి రెడీగా ఉంది. నీళ్లు లేక